హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాము. ఈ వీడియోలో ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ గురించి మనం తెలుసుకుందాము. గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, ముఖ్యమైనటువంటి ఫార్ములాసు, అలాగే కెప్లర్స్ లాస్ ఇవి ముఖ్యంగా ఉంటాయి. ఈ గ్రావిటేషన్ నుంచి మనకి ఆల్మోస్ట్ 5 to 6 బిట్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జామినేషన్లో 5 నుంచి 6 బిట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈజీగా 6 మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫస్ట్ ఇయర్లో. కాబట్టి ఈ గ్రావిటేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఫార్ములాసు, అలాగే కెప్లర్స్ లాస్ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఈజీగా 5 మార్క్స్ మనము స్కోర్ చేయొచ్చు. సో ఇందులో మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ నియమాన్ని మనము మొట్టమొదటిగా చెప్పుకోవాలి. గురుత్వాకర్షణ నియమం, న్యూటన్ గురుత్వాకర్షణ నియమం అంటాము. ఈ గురుత్వాకర్షణ నియమంలో మనకేం తెలుస్తుందంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద 2 పాయింట్ మాసెస్ m1 అండ్ m2. m1 m2 అనే 2 పాయింట్ మాసెస్ తీసుకుంటాము. వాటి మధ్య ఉండేటువంటి ఆకర్షణ బలము, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఆ 2 మాసెస్ మధ్య డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ m1, దిస్ ఈజ్ m2. ఈ రెండింటి మధ్య దూరం r అనుకుంటే వీటి మధ్య ఉండేటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ F అనేది ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు m1 m2 అండ్ ప్రపోర్షనల్ టు 1/r². సో దీన్ని ఒకే ఈక్వేషన్గా రాసుకుంటే F ప్రపోర్షనల్ టు m1 m2/r². ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యాపిటల్ G అంటాము, m1 m2/r². ఇక్కడ Gని యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము. దీని విలువ 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ. సో ఈ మనకి బిట్స్లో ఈ వాల్యూ కూడా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ యూనిట్స్ మార్చి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ అని, అలాగే దీనికి సంబంధించినటువంటి యూనిట్స్ కూడా అడుగుతూ ఉంటాడు. వాల్యూనే కాదు, యూనిట్స్ కూడా మనకు ఫార్ములాలో అడుగుతూ ఉంటాడు. కాబట్టి వీటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి పదము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గురుత్వ త్వరణము. గురుత్వ త్వరణం ఇది భూమికి సంబంధించింది, అంటే ఎర్త్కి సంబంధించినటువంటిది. ఎందుకంటే ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ప్రొడ్యూసెస్ యాక్సలరేషన్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అంటే స్వేచ్ఛగా ఒక వస్తువు కిందకు వచ్చేస్తూ ఉంటే ఆ వస్తువు పైన కొంత త్వరణం కలుగుతుంది. ఆ కలిగినటువంటి త్వరణాన్ని మనము గురుత్వ త్వరణము అంటాము. సో దీన్ని స్మాల్ జీ, లెటర్ స్మాల్ జీతో చూపిస్తాము. న్యూటన్ సెకండ్స్ లా ప్రకారము F = mg, అంటే న్యూటన్ రెండో నియమం ప్రకారము బలము m × g అని రాసుకోవచ్చు. మనకి F ma అని తెలుసు కదా. ఇక్కడ యాక్సలరేషన్ ప్లేస్లో g ఉంది కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇది. సో కాబట్టి F mg అని మనము రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక ఈక్వేషన్ని డిరైవ్ చేయొచ్చు. అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి అలాగే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి రిలేషన్ తీసుకురావచ్చు. ఇందాక మనము F G m1 m2/r² అనుకున్నాం కదా. ఇక్కడ ఎర్త్ మాస్ క్యాపిటల్ M అనుకుందాము. అంటే m1 మాస్ ఆఫ్ ఎర్త్ అని. సో r రేడియస్ ఆఫ్ ఎర్త్ అనుకొని, సో m2 సమ్ అదర్ పార్టికల్ ఇన్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ మీద ఉండేటువంటి ఒక పార్టికల్, దాని మాస్ m అనుకుందాము. మాస్ ఆఫ్ ద ఎర్త్ని క్యాపిటల్ M అని, రేడియస్ ఆఫ్ ద ఎర్త్ని క్యాపిటల్ R అనుకుందాం.
అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ప్రకారం మనకి F ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలిసింది, M ఇంటూ G అని తెలిసింది. కాబట్టి స్మాల్ m క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు GM బై r స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ g అండ్ క్యాపిటల్ G. ఇది కూడా మనకి బిట్స్లో అడుగుతూ ఉంటాడు కాబట్టి మనం దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. క్యాపిటల్ G ఫైండ్ అవుట్ చేయమను, స్మాల్ g కనుక్కోమను, లేదా ఈ రెండు ఈక్వేషన్ G తెలిస్తే మనం M మాస్ ఆఫ్ ద ఎర్త్ లేదా రేడియస్ ఆఫ్ ది ఎర్త్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ నాట్ రిపల్సివ్ ఫోర్సెస్. గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా వికర్షణ బలాలు కాదు. అంటే రెండు మాసివ్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉంటాయి, రెండు మాసివ్ బాడీస్ మధ్య మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. బట్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్ నాట్ రిపల్సివ్. ఎప్పుడు కూడా రిపల్సివ్ గ్రావిటేషనల్ ఫోర్స్ మనకు ఉండదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి సెంట్రల్ ఫోర్సెస్, అలాగే యాక్షన్ రియాక్షన్ పేర్ ఫామ్ చేస్తాయి, అంటే న్యూటన్స్ థర్డ్ లా అని ఒబే చేస్తాయి అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ అన్నమాట ఇవి. వీటిని కూడా మనకి బిట్స్లో అడుగుతూ ఉంటాడు. అలాగే గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే గురుత్వ క్షేత్రము. ఈ గురుత్వ క్షేత్రము అంటే ఏదైనా సరే ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ M ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువు తీసుకుంటే దీని చుట్టూరా కొంత గురుత్వాకర్షణ వల్ల, అంటే దీనికి ఉన్నటువంటి ద్రవ్యరాశి వల్ల దీనికి కొంత గురుత్వాకర్షణ వస్తుంది కదా. ఈ గురుత్వాకర్షణ వల్ల దీని చుట్టూ కొంత వైశాల్యం ఏర్పడుతుంది అనమాట. ఆ ఏర్పడినటువంటి వైశాల్యాన్ని మనము గురుత్వ క్షేత్రము అంటాం, గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం. సో ఇక్కడ చూడండి దీని డెఫినేషన్ కూడా, ది స్పేస్ అరౌండ్ ద బాడీ విత్ ఇన్ విచ్ ఇట్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. అంటే ఈ ఏరియాలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, అంటే ఆ బాడీకి సంబంధించినటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ పరిధిని మనము గ్రావిటేషనల్ ఫీల్డ్ లేదా గురుత్వ క్షేత్రము అంటాం. ఇక్కడ గ్రావిటేషనల్ అట్రాక్షన్ అంటే ఈ స్మాల్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీంట్లో ఒక యూనిట్ మాస్ మీద కలిగినటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని గ్రావిటేషనల్ అట్రాక్షన్ లేదా ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం. ఇక్కడ యూనిట్ మాస్ మీద వర్క్ చేసేటువంటి గ్రావిటేషనల్ అట్రాక్షన్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం F ఈజ్ ఈక్వల్ టు GM బై r స్క్వేర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ మాస్ మీద జరుగుతుందంటే M ఈజ్ ఈక్వల్ టు 1 గ్రాము లేదా 1 kg అని అనుకుంటాం. అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ F ఈజ్ ఈక్వల్ టు GM బై r స్క్వేర్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు ఎంత అయింది, GM బై r స్క్వేర్ అయింది. అండ్ దిస్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఈ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఏదైతే ఉందో ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ. సో దీని వాల్యూ ఎంత అంటే GM బై r స్క్వేర్ అనమాట. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గురుత్వ పొటెన్షియల్ లేదా గురుత్వ సెక్మము, గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటాము, గురుత్వ సెక్మము లేదా గురుత్వ పొటెన్షియల్ అంటాము. సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే వర్క్ డన్ ఇన్ టేకింగ్ ఏ యూనిట్ మాస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ ఇన్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ అనుకుంటే నేను ఎక్కడో ఇన్ఫినిటీ నుంచి ఒక యూనిట్ మాసివ్ పార్టికల్ని తీసుకొస్తున్నాను. ఎక్కడికి తీసుకొస్తాను, ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్లో P అనే ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ దగ్గరికి నేను ఏం చేస్తున్నాను, ఈ పాయింట్ మాస్ని తీసుకొస్తున్నాను. అలా తీసుకురావడానికి నేను కొంత వర్క్ చేయాలి. చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో వర్క్ డన్ అది గ్రావిటేషనల్ పొటెన్షియల్కి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ మాస్కి మనం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎంత ఉంటుందో చూద్దాం. పాయింట్ మాస్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎంత ఉందంటే -GM బై స్మాల్ ఆర్ ఉంటుంది. అండ్ దిస్ పొటెన్షియల్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఈ పొటెన్షియల్ అనేది గ్రావిటేషనల్ పొటెన్షియల్ అనేది స్కేలార్ క్వాంటిటీ అనమాట. అలాగే రిలేషన్ బిట్వీన్ అట్రాక్షన్ అండ్ పొటెన్షియల్.
సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి గ్రావిటేషన్ పొటెన్షియల్కి మధ్య రిలేషన్ ఏంటంటే ఇది కూడా మనకు తెలిసిందే. F ఈజ్ ఈక్వల్ టు dV బై dr లేదా ∂V బై ∂r ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్స్. ∂V బై ∂r దీన్నే ఒకసారి రాసుకోవచ్చు. dV ఈజ్ ఈక్వల్ టు F బార్ డాట్ dr బార్ అని కూడా రాసుకోవచ్చు. dV ఈజ్ ఈక్వల్ టు F బార్ డాట్ dr బార్ వెక్టార్ ప్రోడక్ట్ కింద కూడా రాసుకోవచ్చు. అలాగే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -Gm స్మాల్ m బై r బికాస్ పొటెన్షియల్ ఎనర్జీ మీన్స్ సో ఎప్పుడైతే మనకి పొటెన్షియల్ అనేది ఉంటుందో, గురుత్వ శకం అనేది ఉంటుందో, ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ పొటెన్షియల్ విలువ ఎంత అంటే -Gmm బై r అనమాట. సో ఈ రకంగా మనం ఈ 3 ఫార్ములాస్ అంటే F ఈజ్ ఈక్వల్ టు Gm బై r², అలాగే V ఈజ్ ఈక్వల్ టు -Gm బై r, అలాగే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు -Gmm బై r. సో ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనకి డైరెక్ట్గా బిట్స్లో కూడా అడుగుతూ ఉంటారు. పొటెన్షియల్కి ఫార్ములా ఏంటి, అలాగే అలాగే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటని. సో ఫార్ములాస్ అవి అడిగినప్పుడు మనం ఈజీగా చెప్పడానికి ఇవన్నీ మనకు గుర్తుంటే డైరెక్ట్గా మనము ఆన్సర్స్ పెట్టేస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సెంట్రల్ ఫోర్సెస్ అంటే కేంద్రీయ బలాలు. సో ఈ కేంద్రీయ బలాలను ఎందుకు పేరు వచ్చిందంటే ఇవి ఎప్పుడూ కూడా కేంద్రం వైపు పనిచేస్తూ ఉంటాయి. ద ఫోర్స్ విచ్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ ఏ పార్టికల్ ఆర్ ఏ బాడీ టువర్డ్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. సో ఒక ఫిక్స్డ్ పాయింట్ వైపు పనిచేస్తూ ఉంటాయి. అండ్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. సో ఈ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడూ కూడా డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రొటేషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ది సన్, అలాగే మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ఇన్ అన్ ఆటమ్. సో ఒక ఆటంలో ఎలక్ట్రాన్ మోషన్ కానీ లేదా ఎర్త్ రొటేషన్ అరౌండ్ ద సన్ కానీ ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ కేంద్రీయ బలాల అభిలక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూసినట్టయితే ఇట్ ఈస్ ఆల్వేస్ ఫంక్షన్ ఆఫ్ ఆర్. చెప్పాను కదా మనము, ఇట్ ఈస్ ఆల్వేస్ ఫంక్షన్ ఆఫ్ ఆర్. సో సెంట్రల్ ఫోర్స్ F బార్ ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ ఆర్. సో ఆర్ యొక్క ఫంక్షన్గా అంటే డిస్టెన్స్ యొక్క ఫంక్షన్గా ఎప్పుడూ కూడా ఇది ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ ఫోర్స్ వాల్యూస్ అనేవి మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఇది పూర్తిగా డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ సెంట్రల్ ఫోర్సెస్ అనేవి కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే వర్క్ డన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ పైన డిపెండ్ అవ్వదు వర్క్ డన్. సో అందువల్ల వీటిని కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటాము. అలాగే టార్క్ 0 అవుతుంది, యాంగులర్ మొమెంటం కన్జర్వ్ అవుతుంది. ఇది కూడా మనకి బిట్స్లో ఇస్తూ ఉంటాడు. ఫర్ సెంట్రల్ ఫోర్సెస్ వెదర్ టార్క్ ఈజ్ 0నా నాన్ 0నా వాల్యూ ఆఫ్ టార్క్ అని. సో టార్క్ ఆల్వేస్ 0 అండ్ యాంగులర్ మొమెంటం కన్జర్వ్ అవుతుంది. ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. అలాగే F ఆఫ్ ఆర్ <0 అయితే సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ అట్రాక్టివ్, F ఆఫ్ ఆర్ <0 అయితే సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ రిపల్సివ్. <0 మీన్స్ నెగిటివ్, <0 మీన్స్ పాజిటివ్. కాబట్టి సెంట్రల్ ఫోర్సెస్ పాజిటివ్ అయితే రిపల్సివ్, సెంట్రల్ ఫోర్సెస్ నెగిటివ్ అయితే అట్రాక్టివ్. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ అట్రాక్టివ్ మీన్స్ దానికి సంబంధించినటువంటి ఫోర్స్ వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివే ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్సెస్ అట్రాక్టివ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో సెంట్రల్ ఫోర్స్ కాబట్టి ఆ వాల్యూ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే కన్జర్వేటివ్ ఫోర్స్లో మనము ఫోర్స్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీగా మనము డిఫైన్ చేస్తాము. సో సింప్లీ వీ కెన్ రైట్ F బార్ ఈజ్ ఈక్వల్ టు -గ్రాడ్ U. U అని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం అనుకున్నాం కదా. కాబట్టి F బార్ ఈజ్ ఈక్వల్ టు -గ్రాడ్ U. దీన్ని ఎలా కూడా రాయచ్చు, U ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ F బార్ డాట్ dr బార్. సో ఇది కూడా ఈ రెండింటి మధ్య రిలేషనే.
ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ గ్రాడ్ యూ అని రాయొచ్చు, లేదా యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అని కూడా రాయొచ్చు అనమాట. ఇది కూడా రెండింటి మధ్య రిలేషన్, ఇది ఫోర్స్కి అలాగే పొటెన్షియల్ ఎనర్జీకి మధ్య ఉండేటువంటి రిలేషన్. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ఫార్ములా ఏంటంటే కర్ల్ ఎఫ్ బార్ 0 అంటే సెంట్రల్ ఫోర్సెస్ మనం కనుక కర్ల్ ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూ 0 వస్తుంది. ఇది కూడా మనకి బిట్స్ అడుగుతూ ఉంటాడు. ఇఫ్ ఎఫ్ బార్ ఈ సెంట్రల్ ఫోర్స్ దెన్ కర్ల్ ఎఫ్ బార్ వాల్యూ ఎంత అని అడుగుతూ ఉంటాడు. సో ఆ రకంగా కూడా మనం చెప్పేసేయచ్చు. నెక్స్ట్ అతి ముఖ్యమైనది ఏంటంటే చలన సమీకరణము, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ కెప్లర్స్ లాస్లో మనకు అడుగుతూ ఉంటాడు, అలాగే బిట్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటంటే d²u బై d² ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు p బై h²u². ఇక్కడ h అంటే ఏరియల్ వెలాసిటీ, సో యూని మనం డిఫైన్ చేసుకున్నాం. p అంటే f బై m అనమాట. p ఈజ్ ఈక్వల్ టు f బై m అంటే ఫోర్స్ పర్ యూనిట్ మాస్. సో దీన్ని మనం డిఫైన్ చేసుకున్నాము. ఆర్ ప్లేస్లో మనము యూని రీప్లేస్ చేసాం. హియర్ యూ ఈజ్ ఈక్వల్ టు 1/r, ఇది కూడా మనకి బిట్స్లో అడుగుతుంటాడు. సో యూ ఈజ్ ఈక్వల్ టు 1/r అని మనం తీసుకున్నాము. సో ఇది అవునా కాదా అంటే యూ వాల్యూ ఎంత తీసుకుంటామని కూడా మనం అడుగుతూ ఉంటాడు. యూ ఈజ్ ఈక్వల్ టు 1/r ఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/u, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ రకంగా మనము డిఫైన్ చేసాము టర్మ్స్ని. సో ఇవి అన్నీ కూడా మనకి బిట్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కూడా అడుగుతూ ఉంటాడు. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కూడా అడిగి డైరెక్ట్గా మనకి బిట్స్లో వస్తూ ఉంటుంది ఈక్వేషన్ ఆఫ్ మోషన్. కాకపోతే ఒకసారి పదాలు మారుస్తూ ఉంటాడు, పీ ప్లేస్లో ఈ అని లేకపోతే జే అని రాస్తూ ఉంటారు. సో కాబట్టి దాన్ని బట్టి మనకి ఫార్మాట్ గుర్తుంటే యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఫార్మాట్ ప్రకారం మనము ఫార్ములాని రాసేయచ్చు. సో నెక్స్ట్ మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే కెప్లర్స్ లాస్, కెప్లర్ గ్రహ గమన నియమాలు. కెప్లర్ గ్రహ గమన నియమాలు. సో ఈ గ్రహ గమన నియమాలు 3 నియమాలను ఆయన ప్రతిపాదించాడని మనకు తెలుసు, 3 లాస్. సో ఈ 3 లాస్ ఏం చెప్తాయంటే ప్లానెట్స్ వాటి యొక్క మోషన్ గురించి చెప్తూ ఉంటాయి. ఇందులో మొదటి నియమం ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు దిస్ లా ద పాత్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అరౌండ్ ద సన్ వైల్ సన్ ఈజ్ అట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫాసే. అంటే మనకి సూర్యుడు చుట్టూ భూమి లేదా ఇతర గ్రహాలు ఎలిప్స్లో తిరుగుతాయి, ఎలిప్టికల్ పాత్లో తిరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే దీర్ఘవృత్తంగా తిరుగుతాయి అన్నమాట. ఈ దీర్ఘవృత్తం అనగానే మనకి సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ అని 2 ఉంటాయి. అంటే మేజర్ యాక్సిస్ ఉంటుంది, మైనర్ యాక్సిస్ ఉంటుంది. 2 యాక్సిస్లు ఉంటాయి, 2 డయామీటర్లు ఉంటాయి. సో పెద్ద డయామీటర్ని లార్జెస్ట్ డయామీటర్ని మేజర్ యాక్సిస్ అని, స్మాలెస్ట్ డయామీటర్ని మైనర్ యాక్సిస్ అని అంటాము. సో మేజర్ యాక్సిస్, సెమీ మేజర్ యాక్సిస్, దీన్ని సెమీ మేజర్ యాక్సిస్ అంటాము. సో బీని సెమీ మైనర్ యాక్సిస్ అంటాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2a ఉంటుంది డిస్టెన్సు, ఇక్కడేమో 2b ఉంటుంది. సో అందులో హాఫ్ కాబట్టి సెమీ అంటాము. సెమీ మేజర్ యాక్సిస్ ఏ, సెమీ మైనర్ యాక్సిస్ బి అంటాము. సో ఇక్కడ మనకి ఎర్త్ కానీ వేరే ప్లానెట్స్ కానీ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగినప్పుడు సన్ ఇక్కడ కానీ వీటిని ఫోకస్ అంటాం, లేదా ఫోకల్ పాయింట్స్ అంటాం. ఫోకస్ నాభి అంటాము. ఏదో ఒక నాభి దగ్గర సూర్యుడు ఉంటాడు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఎనీథింగ్ కెన్ పాసిబుల్. సో కాబట్టి ప్లానెట్స్ ఏమవుతాయంటే ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. అది కెప్లర్స్ ఫస్ట్ లా. సో అందుకనే ఇది పాత్ చెప్పింది కాబట్టి దీన్ని లా ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని కానీ లేదా లా ఆఫ్ ఆర్బిట్స్ అని అంటాము. ఎందుకంటే షేప్ ఆఫ్ ద ఆర్బిట్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి. ఫస్ట్ లాలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్మాల్ ఈ అంటే ఎక్సెంట్రిసిటీ, క్యాపిటల్ ఈ ఏమో ఎనర్జీ అనమాట. ఇక్కడ ఎక్సెంట్రిసిటీ స్మాల్ ఈ వాల్యూ కూడా అడుగుతూ ఉంటాడు. AH²/μ మనకి ఫార్ములా ఏంటంటే AH²/μ అని రాసుకోవాలి ఎక్సెంట్రిసిటీని. ఆ రకంగా మనము డిఫైన్ చేసుకున్నాము. ఇక్కడ E<1 లేదా క్యాపిటల్ E<0 అంటే ఎనర్జీ <0 అయితే అప్పుడు ఎలిప్స్ ఎప్పుడైతే అవుతుందో క్లోజ్డ్ బౌండెడ్. అదే E = 1, E = 0 అయితే పారాబోలిక్ పాత్ వస్తుంది.
గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు హైపరాబోలిక్ పాత్ వస్తుంది. బట్ బోత్ ఆర్ అన్బౌండెడ్ అండ్ ఓపెన్. హైపరాబోలా అయినా పారాబోలా అయినా దే ఆర్ అన్బౌండెడ్ అండ్ ఓపెన్. క్లోజ్డ్ కాదు కాబట్టి ప్లానెట్స్ అన్నీ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాయని కన్క్లూడ్ చేశారనమాట. ఇది ఫస్ట్ లా గురించినటువంటి ముఖ్యమైన విషయాలు. ఇక సెకండ్ లా ఏం చెప్తుందంటే ఇక్కడ రేడియస్ వెక్టార్ అనేటువంటి పదం మనకు వస్తుంది. ఆల్రెడీ మనం విన్నాం ఈ పదాన్ని చాలాసార్లు. సో ఈ రేడియస్ వెక్టార్ అంటే అర్థం ఏంటంటే ఆ సూర్యుడు ఎక్కడో ఒక ఫోకస్ దగ్గర ఉన్నాడు కదా, ఈ ఫోకస్ దగ్గర ఉందని అనుకుందాము. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ప్లానెట్ ఉందనుకుందాం. సో సూర్యుడి నుంచి ఈ ప్లానెట్కి గీసినటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్నే మనము రేడియస్ వెక్టార్ అంటాము. అండ్ దిస్ రేడియస్ వెక్టార్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ ఏరియా ఎంత ఉందో ఇక్కడ ఏరియా అంతే ఉంటుంది, ఇక్కడ ఏరియా అంతే ఉంటుంది, ఇక్కడ ఏరియా అంతే ఉంటుంది. అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ ఏరియాస్ని ప్రొజెక్ట్ చేస్తూ వెళ్తుందన్నమాట. సో ఏరియా బై టైమ్ ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి దీన్నే మనం ఏమంటాం సింపుల్గా ఏరియల్ వెలాసిటీ అంటాము. సో ఏరియల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఏరియాస్ గురించి చెప్తుంది కాబట్టి ఇలానే లా ఆఫ్ ఏరియాస్ అంటాము. ఏరియల్ వెలాసిటీని మనము హెచ్ అనే అక్షరంతో చూపిస్తాము. ఇట్ ఈజ్ కాన్స్టెంట్. ఇది సెకండ్ లా అనమాట. నెక్స్ట్ థర్డ్ లా ఏం చెప్తుందంటే టైం పీరియడ్ గురించి చెప్తుంది. కాబట్టి దీన్ని లా ఆఫ్ పీరియడ్స్ అని కూడా అంటారు, లేదా హార్మోనిక్ లా అని కూడా అంటాము. సింపుల్గా ఇక్కడ ఏం చెప్తుందంటే టైం పీరియడ్ ఆఫ్ ద ప్లానెట్ అరౌండ్ ద సన్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ది ఆర్బిట్. సో హియర్ టైం పీరియడ్ T, square of the time period is directly proportional to cube of the semi major axis. T square is proportional to a cube. This is the third law. This is the important formula. Here it is not time period, it is square of the time period. Square of the time period of the planet around the sun is proportional to cube of the semi major axis. So T square is proportional to a cube or T square is equal to some constant into a cube. సో ఇక్కడ ఈ ఫార్ములా ఏదైతే ఉందో థర్డ్ లా, ఇది కూడా మనకి బిట్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. T square is proportional to a cube or not అని మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. T proportional to a cube అని ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటారు. కాబట్టి T square proportional to a cube అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకి అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే శాటిలైట్స్, ఉపగ్రహాలు. సో ఈ ఉపగ్రహాల గురించి మనం తెలుసుకోవాలి. శాటిలైట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సహజ ఉపగ్రహాలు, అలాగే కృత్రిమంగా తయారు చేసినవి. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, అలాగే న్యాచురల్ శాటిలైట్స్. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఆర్ మ్యాన్ మేడ్ శాటిలైట్స్. మనకు ఉన్నటువంటి న్యాచురల్ శాటిలైట్ ఏంటంటే ఎర్త్కు ఉన్నటువంటి ఓన్లీ వన్ న్యాచురల్ శాటిలైట్, దట్ ఈస్ మూన్ ఈజ్ ద న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ ప్లానెట్స్ ఆర్ నథింగ్ బట్ హెవెన్లీ బాడీస్ రివాల్వ్ అరౌండ్ ది ప్లానెట్స్. సో ప్లానెట్స్ చుట్టూ తిరిగేటువంటి బాడీస్ లేదా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనము శాటిలైట్స్గా చెప్తాం. అందుకని పేరు కూడా చూడండి, ఉపగ్రహాలు అంటే గ్రహాల చుట్టూ తిరుగుతాయి అన్నమాట. అందువల్ల సో వీటికి డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. బట్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ మనకి జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటే తెలియాలి, దాని యొక్క పారామీటర్స్ తెలియాలి. ఇక్కడ జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటే టైం పీరియడ్ 24 అవర్స్ ఉంటుంది. సో 24 అవర్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ మన కళ్ళెదురుగానే ఉంటుంది. కాబట్టి ఒక ఎర్త్ మీద ఉన్నటువంటి అబ్జర్వర్కి ఎప్పుడు కూడా శాటిలైట్ కనిపిస్తూ ఉంటుంది, స్టేషనరీగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సో ఈ హైట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 36,000 కిలోమీటర్స్ ఉంటుంది. సో 36,000 కిలోమీటర్స్ ఉంటుంది. దిస్ ఈజ్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ, నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ. అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 36,000 కిలోమీటర్స్. అలాగే ఆర్బిటాల్ వెలాసిటీ 7.9 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉండాలి. అంటే ఒక సెకండ్కి 7.9 కిలోమీటర్లు ట్రావెల్ చేసేటట్టు ఉండాలి. అలా ఉంటేనే ఆర్బిటాల్ వెలాసిటీకి ఫార్ములా కూడా ఉంది మనకి, v = √gr. అలాగే ఇంకొక వెలాసిటీ ఉంటుంది, ఎస్కేప్ వెలాసిటీ, అంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి పారిపోవచ్చు. సో దిస్ ఈజ్ v0, v ఆర్బిటాల్ వెలాసిటీ, ve escape velocity is √2gr, and this value is almost equal to 11.2 km/s. అంటే సెకండ్కి 11 కిలోమీటర్ల వేగంతో కనుక వెళ్తే మనం ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ దాటుకుని వెళ్ళిపోగలం అనమాట. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ ఆఫ్ గ్రావిటేషన్. సో
సో గ్రావిటేషన్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ ఇవి. సో వీటి ఆధారంగా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను వీటిలో చెప్పినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి ఈ ఫార్ములాస్ చెప్పినటువంటి ఫార్ములాస్ అలాగే కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కానీ లేకపోతే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కానీ. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ యొక్క వాల్యూ మనకు తెలుసు. జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. లేదా 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇవి కూడా మనకి బిట్స్లో ఇస్తూ ఉంటాడు జీ వాల్యూ ఎంత అని. సో సింపుల్ బిట్స్ అనమాట ఇవి. వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే దాన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది గ్రావిటేషన్కి సంబంధించిన ముఖ్యమైన కాన్సెప్ట్స్ అలాగే ఫార్ములాస్. ఈ వీడియో బాగా స్టడీ చేయండి, ఫార్ములాస్ అన్నీ బాగా నేర్చుకొని ఉండండి. నెక్స్ట్ వీడియోలో మోషన్ ఆఫ్ ది పార్టికల్ అలాగే గ్రావిటేషన్కి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం మనము. థ్యాంక్ యూ.